హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఆవకాయ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ గా చూపించేస్తాను. కొత్త ఆవకాయ పచ్చడి వేడివేడి అన్నంలో ముద్దపప్పు వండుకొని చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత గ్రేవీతో వచ్చిందో ఈ పచ్చడి. ఈ పచ్చడి పెట్టడం రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే ఈ వీడియో చూసుకుంటూ పెట్టారంటే మీకు ఈ పచ్చడి పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, అర్థమవుతుంది మీకు. కొలతలు ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ కొత్త ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం మనం తీసుకునేటటువంటి ఈ కాయలు అనేవి బాగా పుల్లగా ఉండాలి. అప్పుడే ఈ పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి అనేది అన్ని కాయలతో పెట్టరు, వీటికంటూ సపరేట్ గా మామిడికాయలు దొరుకుతాయి. వాటితో మాత్రమే పచ్చడి చేస్తే పుల్లగా టేస్ట్ గా చాలా బాగుంటుంది. పచ్చడి మామిడికాయలతో పచ్చడి పెట్టడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఏ మాత్రం చెడిపోదు. దానికోసం అయితే నేను పచ్చడి మామిడికాయలు అయితే తీసుకొచ్చాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ లో వేసి శుభ్రంగా నీట్గా ఎక్కడ కూడా పచ్చడి పెట్టేటప్పుడు తడి అంటకూడదు. అప్పుడే పచ్చడి సంవత్సరం పాటు ఉంటుంది. ఈ పచ్చడి నేను 25 కాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి మీడియం సైజు కాయలు, మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు. ఈ కాయలు శుభ్రంగా వాటర్ లో కడిగిన తర్వాత ఎలాంటి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కాయ దగ్గర తొడిమి ఉంటుంది కదా, దాన్ని ఇలా ఒక చాకుతో కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు, ఇలా కొంచెం ముక్కలాగా తీసుకోవాలి. ఈ కాయ దగ్గర ఉన్న తొడిమి మొత్తం తీసేసిన తర్వాత దీంట్లోంచి కొంచెం రసం లేదా వాటర్ లాగా వస్తాయి. దాన్ని ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటిని ఈ విధంగా తుడుచుకోవాలి. మనం తీసుకున్న కాయలన్నీ ఈ విధంగానే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయల్ని శుభ్రంగా ముక్కల్లాగా కొట్టించుకోవాలి. ఈ పచ్చడి మామిడికాయలు కొట్టడానికి సపరేట్ గా కత్తిపీట ఒకటి ఉంటుందండి, దాంతోనే కట్ చేసుకున్నారంటే మీకు ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. అలాంటి కత్తిపీట అయితే నా దగ్గర లేదు. బయట మార్కెట్ లో ఇలా ముక్కలు కొట్టడానికి సపరేట్ గా ఈ మామిడికాయ సీజన్ పచ్చళ్ళప్పుడు పెడుతూ ఉంటారు, అక్కడ కొట్టించుకొచ్చుకోండి. నేనైతే అక్కడే కొట్టించుకొచ్చుకున్నాను మీడియం సైజు ముక్కలు. ఈ పచ్చడికి మెంతుపిండి ఇంకా ఆవపిండి అనేది టేస్ట్ ని బట్టి తీసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు వరకు మెంతులు తీసుకుంటున్నాను. దీనికి ఉప్పు కారం అనేది కరెక్ట్ గా వేసుకోవాలి, మిగతా అనేది చూసి వేసుకుంటే సరిపోతుంది. మెంతులు అనేది నేను ఒక గుప్పెడు తీసుకున్నాను. ఈ మెంతులు సిమ్ లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. హైలో పెట్టి వేపుకున్నామంటే ఇవి మాడిపోతాయి, పచ్చడి అనేది చేదుగా తయారవుతుంది. ఇవి వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి 25 కాయలకు పచ్చడికి మెంతులు అనేవి ఒక గుప్పెడు, 2 గుప్పెళ్ల వరకు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆవాలను కూడా సిమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఈ పచ్చడికి సాల్ట్ అనేది పచ్చళ్ళ సాల్ట్ అంటే వాళ్ళే ఇస్తారు. దీనికి ఖచ్చితంగా పల్లి ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడకూడదు. ఈ పచ్చడికనే కాదండి, ఏ పచ్చడికైనా సరే పల్లి ఆయిల్ తో పచ్చడి పెట్టామంటే చాలా బాగుంటుంది. ఎర్ర కారం అయితే తీసుకోవాలి. ఈ కారం అనేది ఇంట్లో నుంచి నేను తెచ్చుకున్నది, మా చేలో పండిన మిరపకాయలతో. మనం తీసుకున్నటువంటి ఈ కారం ఇంకా సాల్ట్ అనేది ఈ ముక్కలకి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తాను. ఈ పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె గానీ ఏదైనా బేషన్ గానీ తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి 25 కాయల మామిడికాయలకి 2 గ్లాసులు కారం అయితే పడుతుంది. ఈ గ్లాస్ అనేది గిద్దె గ్లాస్ అంటారు. దీంతో 2 గ్లాసుల వరకు అయితే 2 గిద్దెల వరకు అయితే కారం వేసుకుంటున్నాను. ఈ కారం కూడా బయట మామిడికాయ పచ్చడి కారం అంటే దొరుకుతుంది. బంట ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కలర్ఫుల్ గా ఉంటుంది. పచ్చళ్ళకి అలాంటి కారాన్నే వాడాలి, ఎందుకంటే కలర్ఫుల్ గా ఉండాలి. మంట కూడా ఎక్కువగా ఉందంటే మనకి బాగుంటుంది. ఈ మామిడికాయ ముక్కలకి కారం ఎంత అయితే వేసుకున్నామో అంతే క్వాంటిటీలో సాల్ట్ వేసుకోవాలి. 2 గ్లాసులు కారం వేసుకుంటే 2 గ్లాసుల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 1/4 కేజీ వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని పైనున్న పొట్టు మొత్తం తీసేసుకొని ఈ విధంగా ఒలుచుకోవాలి. ఈ పాయల్ని ఇవి కూడా ఇన్నని కాదండి, మనకు సుమారు చూసి వేసుకోవాలి. నేనైతే 1/4 కేజీ వరకు తీసుకొని వేసుకున్నాను. వీటిల్లోంచి ఒక గుప్పెడ వరకు తీసుకొని ఇలా కొంచెం కచ్చాబిచ్చగా దంచుకొని వేసుకోవడం వల్ల, ఇలా దంచుకోవడం వల్ల వచ్చేటటువంటి ఈ ఫ్లేవర్ అనేది ఈ పచ్చడికి పడుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. 1/4 కేజీ వరకు తీసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం, అందుకే ఇన్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మెంతులు వేపుకున్నాం కదా, వాటిని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ పొడి అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పచ్చడికి ఎక్కువగా గ్రేవీ ఇచ్చేది మెంతు పొడి ఇంకా ఆవ పొడే. అలానే మెంతు పొడి ఎక్కువ వేసుకోకూడదు, ఈ పచ్చడి చేదైపోతుంది. టేస్ట్ కోసం మాత్రమే వేసుకోవాలి. ఆవాలను కూడా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని వేసుకున్నారంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఈ పచ్చడి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ ముక్కల్లో వేసినటువంటి అన్ని మసాలాలు ముక్కలకు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి.
దీనిని గరిటెతో కానీ చేత్తో కానీ ఈ విధంగా ముక్కలకి బాగా ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి. వీటిని గరిటెతో కలిపితేనే బెటర్ అండి, ఎందుకంటే ఇది పవర్ఫుల్ కారం కదా, ఎక్కువ ఘాటు ఉంటుంది, చెయ్యి మంట పుడుతుంది. అందుకే ఈ గరిటెతో కలుపుకున్నారంటే బాగుంటుంది. మనం ఈ పచ్చడిని దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బా తీసుకోవాలి. నేనైతే డబ్బా తీసుకుంటున్నాను. చాలా మంది పల్లెటూరులో ఈ కొత్త ఊరగాయకి జాడీలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అంటే జాడీలు లేవు కాబట్టి ఎయిర్ టైట్ డబ్బా ఒకటైతే తీసుకున్నాను, ప్లాస్టిక్ ది. మనం తీసుకున్నటువంటి ఈ పచ్చడి డబ్బా చుట్టూ ఆయిల్ అయితే పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, పల్లి ఆయిల్ ప్యాకెట్, దాంట్లో సగమే వేసుకోవాలి ఈ ముక్కలకి. ఇప్పుడే నూనె అనేది ఈ ముక్కలకి ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టదు. అందుకే హాఫ్ నూనె ప్యాకెట్ అయితే పోసుకోవాలి. మిగతా హాఫ్ అనేది ఎప్పుడు పోసుకోవాలో నేను చెప్తాను. కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా ముక్కలు మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి కలుపుతుంటేనే నోరూరుతుందండి, అంత మంచి కమ్మట వాసన వస్తుంది. ఎంతైనా కొత్త ఊరగాయే కదండి. ఈ పచ్చడికి ఏ పచ్చడికి కూడా సాటి రాదండి. కొత్త ఊరగాయ అంటే అందరూ లొట్టలు వేసుకొని తింటారు, దానిలో ఉన్న మహిమే అది. ఈ ఆయిల్ ఇంకా ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పోసి పక్కన పెట్టుకున్నటువంటి డబ్బా ఉంది కదా, దాంట్లో ఈ విధంగా ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ ముక్కలని డబ్బాలో వేసుకొని టైట్ గా మూత పెట్టుకొని దీనిని 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూడాలి. 3 రోజుల తర్వాత ఈ పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుంది. మనం పచ్చడి పెట్టిన రోజు ఆ ముక్కలు అనేవి డబ్బా నిండుగా కనపడతాయి. 3వ రోజు కల్లా కుంగిపోయి సగం వరకే వస్తుంది ఆ ముక్కలన్నీ. మనకి 3 రోజుల తర్వాత ఉప్పు కారం సరిపోయిందో ఒక్కసారి టెస్ట్ చేసుకొని ఏదైనా తగ్గితే ఇప్పుడే వేసుకోవాలి. 3వ రోజు మిగిలినటువంటి ఆయిల్ ఉంది కదండి, ఉప్పు కారం టెస్ట్ చేసుకొని కావాలంటే మరలా వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. మిగిలిపోయింది చూసారండి, ఎంత కలర్ఫుల్ గా ఎంత చిక్కటి గ్రేవీతో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయిందో. మీరు ఎప్పుడైనా సరే ఊరగాయ పెట్టుకునేటప్పుడు ఈ ట్రిక్ అనేది ఫాలో అయిపోండి. సంవత్సరం పాటు ముక్క అనేది చెదరదు, మెత్తపడదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు. అదేంటంటే డబ్బాలోకి పచ్చడి పెట్టుకున్న తర్వాత ఆ ముక్క మొత్తం బాగా మునిగేదాకా ఆయిల్ అనేది పోసుకోవాలి. అది ఎంత ఆయిల్ పట్టిద్ది అనేది మనం చెప్పలేము. నాకైతే కేజీ నూనె ప్యాకెట్ అయితే సరిపోయింది. పైకి ముక్క అనేది కనపడకూడదండి. ఈ పచ్చడి మొత్తాన్ని మనం పోసినటువంటి ఆయిలే కవర్ చేయాలి. అప్పుడే సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.